ఎన్నికల ప్రచారానికి ఈరోజు మీడియా మిత్రులతో కలిసి మా ప్రిపరేషన్లు ఏ విధంగా ఉన్నాయి, ముందుకు ఏ విధంగా వెళుతున్నాం అనే విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్కి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. జై హింద్. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. అందులో 2 మా మిత్రపక్షాలైన వామపక్షాలు, అందులో సిపిఐ పక్షానికి అలాట్ చేయడం జరిగింది. విశాఖపట్నం పశ్చిమ, విశాఖపట్నం వెస్ట్ మరియు శృంగవరపుకోట ఎస్ కోట. మిగతా 5 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా మా ప్రచారం ఇంటింటికి వెళ్ళడం, తర్వాత రోడ్ షోస్, ఈ విధంగా ప్రచార ఘట్టంలో మేము ముందుకు వెళుతున్నాం. కొన్ని ప్రదేశాల్లో చిన్న చిన్న కార్నర్ మీటింగ్స్, కొన్ని చోట్ల ముఖ్యంగా భీమిలి ప్రాంతంలో బహిరంగ సభలు, ఇటువంటివి ఏర్పాటు చేసుకుంటూ మా ప్రచారంలో ముందుకు వెళుతున్నాం. మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం నాయకులు కూడా ఇంతవరకు వచ్చి, నిన్న డి రాజా గారు వచ్చారు, నేషనల్ లెవెల్ సిపిఐ ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన వచ్చారు. రామకృష్ణ గారు కూడా నిన్న రావడం జరిగింది. ఈరోజు కూడా వారు వస్తున్నారు. అందువల్ల మిత్రపక్షాలతో కూడా మంచి సంఘీభావంతో మా ప్రచార యాత్రలు కొనసాగుతున్నాయి. తర్వాత ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వారి ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో వార్డు వైజ్గా ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలను జనసేన పార్టీ, మా అభ్యర్థులు ఏ విధంగా వాటికి పరిష్కారాలు ఇస్తున్నారన్నది కూడా మేము ప్రజలకు తెలియజేయబోతున్నాం. ఆ ప్రిపరేషన్ అది కూడా జరుగుతుంది. మేబీ ఒక 2-3 రోజుల్లో ప్రతి అసెంబ్లీకి కూడా మా మేనిఫెస్టో ఏ విధంగా ఉంటున్నదని కూడా రిలీజ్ చేయబోతున్నాం. గాజువాక ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు 64 పాయింట్లు ఉన్న ఒక మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశారు. గాజువాక ప్రాంతంలో నిర్దిష్టమైన ఉద్దేశాలు, నిర్దిష్టమైన మార్పులు ఏ విధంగా తీసుకొస్తాం, గాజువాకను కూడా ఒక స్మార్ట్ కాన్స్టిట్యుయెన్సీగా డెవలప్ చేసే ప్రతిజ్ఞ ఆయన చేశారు. ఆయన ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రజల కొరకు జనసేన పార్టీ ఏం చేస్తుంది, ఇతర పార్టీల కన్నా వైవిధ్యంగా జనసేన పార్టీ ఏ విధంగా ఉంటుంది అన్నది మా మేనిఫెస్టో ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జనరల్ మేనిఫెస్టో ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి, ఆ తర్వాత లోక్సభ ఈ నియోజకవర్గానికి జనసేన మేనిఫెస్టోను మేము త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనేక సమస్యలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా ప్రబలంగా ఉంది మన విశాఖపట్నంలో. దీన్ని పూర్తి చేయడానికి ఏ విధమైన ప్రణాళిక చేస్తున్నామన్నది ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడడం జరుగుతోంది. ఈ విషయంలో తజ్ఞులు చాలా మంది ఉన్నారు, ఈ విషయంలో అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. వారి సలహాలు తీసుకుని వాటిని కూడా మా మేనిఫెస్టోలో తయారు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా స్మార్ట్ సిటీతో పాటు విశాఖను సేఫ్ సిటీ కూడా చేయాలన్నది మా సంకల్పం. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, ప్రతిరోజు ఒక ఆనందమయమైన రోజు అవుతుందన్నది అల్టిమేట్గా మా మేనిఫెస్టో యొక్క సంకల్పం. ఈ పద్ధతిలో మేము ముందుకెళ్తున్నాం. తర్వాత ఈవీఎం కూడా ఏ విధంగా సీరియల్ ఆర్డర్ ఉంటుందన్నది కూడా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు ప్రకటించడం జరిగింది. పార్లమెంటరీ అభ్యర్థులుగా నాది సీరియల్ నెంబర్ 7 ఉండబోతోంది. చాలామంది నన్ను జేడి లక్ష్మీనారాయణ అని ప్రజా ప్రాచుర్యంలో ఉన్నాను నేను, కానీ నా అసలు పేరు వివి లక్ష్మీనారాయణ. కాబట్టి ఈవీఎం మెషిన్ మీద కూడా 7వ స్థానంలో వివి లక్ష్మీనారాయణ అని ఉంటుంది. గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ. అందువల్ల ప్రజలలో ఈ విధమైన సంభ్రమం ఉండడం వల్ల మీడియా ద్వారా దీనికి కూడా నేను ఒక క్లారిఫికేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి జేడి లక్ష్మీనారాయణ కోసం మీరు చూడకండి, అందులో నా పేరు వివి లక్ష్మీనారాయణ అని ఉంటుంది. దీన్ని కొద్దిగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలిగితే నేను కృతజ్ఞతలై ఉంటాను. ఆ తర్వాత ప్రజల్లో కూడా పలు ప్రాంతాల్లో కలుస్తున్నాం. ముఖ్యంగా షెడ్యూల్ నాది ఉదయం 7 నుంచి రాత్రి 2 గంటల వరకు జరుగుతోంది. ఉదయం
మార్నింగ్ వాక్స్ కానీ ఇటువంటి పాయింట్స్లో కానీ కూడా ప్రజలను కలుస్తున్నాను. ప్రజల వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నాను. డైరెక్ట్గా వాళ్ళ నుంచి జనసేన పార్టీ నుంచి విశాఖకు ఏ విధమైన కోరుకుంటున్నారు అన్నది కూడా వారు చెబుతున్నారు. కాబట్టి మా మేనిఫెస్టో తయారీకి అది కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంది. ఇంకా రానున్న కాలంలో ఇంకా ఉధృతంగా ప్రచారం చేసే విధానాల్లో ఉన్నాము. ఇంకా ప్రజలకు దగ్గరగా వెళ్లే దానికి కూడా చాలా పార్టీ ఆఫీసులు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్లో మన ఓటర్ లిస్టు కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని బట్టి ఓటింగ్ తర్వాత ఎలక్షనీరింగ్ దాని గురించి కూడా ప్లానింగ్ అది జరుగుతుంది. అందువల్ల ఈ మిగిలిపోయిన 9 రోజులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీడియా తరఫున కూడా జనసేన పార్టీకి మీరు మా కార్యక్రమాలు, మా అభ్యర్థులు చేస్తున్న కార్యక్రమాన్ని విస్తృతంగా మీరు కవర్ చేసి వాటిని ప్రసారము మరియు ప్రచారం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి ఇప్పుడు ఒకే పార్లమెంట్ సెగ్మెంట్లోని 2 సీట్లు వామపక్షాలకు కేటాయించి దాని ఎఫెక్ట్ మీకు ఏమన్నదా సార్? పార్లమెంట్ వల్ల ప్రజలు మన దగ్గర ఉన్నంత వరకు ఎవరున్నా కూడా పెద్ద సమస్య ఉండదని మా అభిప్రాయం అండి. మెయిన్గా ఏంటంటే మనకు ఓటర్స్ చాలా ముఖ్యం. ఓటర్స్ మేము వెళుతున్నప్పుడు మేము చూసింది ఏంటంటే ఓటర్లలో ఏదో మార్పు కావాలి ఖచ్చితంగా అన్న ఒక ప్రబలంగా మనకు తెలుస్తోంది. దానివల్ల ఈ మిత్రపక్షాలకు ఇవ్వడం వల్ల దాని ప్రభావం ఏది ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ ప్రణాళిక ముఖ్యంగా మా మేనిఫెస్టోలో తెలియజేస్తాం. దీనిలో ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటంటే పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని ఒకటి తీసుకోగలిగితే మనకు విశాఖపట్నం దాకా నీరు మనం తీసుకురావచ్చు. సమస్య పడుతుంది. తర్వాత తాడిపూడి ఒక జలాశయం అదొకటి. తర్వాత ముడ్సర్లోవా ఏదైతే ఉందో అది ఎండిపోయింది. దాన్ని హాస్పిటల్స్కి ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు కానీ మిగతా ప్రాంతాల్లోకి ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ వాటర్ సిస్టంలో ఉన్న ఎక్స్పర్ట్స్ని కూడా కన్సల్ట్ చేశాను నేను. ఏ విధంగా మనం దీన్ని తయారు చేయొచ్చు అన్నది ఒకటి ప్రాధాన్యంగా మా మేనిఫెస్టోలో స్పష్టంగా ఉంటుంది. తాగునీటి సమస్యకు జనసేన పార్టీ తర్వాత వచ్చేసి మేము ఏ విధంగా దీన్ని పరిష్కరించబోతున్నాము, ఆ సందర్భంగా ప్రజల ఒపీనియన్ కూడా మనం తీసుకోబోతున్నాము. అవునండి, పొల్యూషన్ కూడా చాలా ముఖ్యంగా ఉంది. వాహన పొల్యూషన్ ఉంది, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, పోర్ట్ పొల్యూషన్ ఒకటి ఉంది. ఈ 3 ముఖ్యంగా. పోర్ట్లో ఏవైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయో వాటిని కవర్ చేయడం చాలా ముఖ్యం. తర్వాత వచ్చేసి వాటర్ స్ప్రేయింగ్ కూడా చాలా ముఖ్యం. అదర్వైజ్ ఏంటంటే ఈ పార్టికల్స్ వెళ్ళిపోయి అవి శ్వాసకోశలో వెళ్ళిపోయి అది చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అది ముఖ్యంగా. వెహికులర్ పొల్యూషన్ గురించి కూడా మనం మెట్రో ఏదైతే వస్తుందో దానివల్ల కొంత తగ్గవచ్చునని అనిపిస్తుంది. ఇంకొకటి ప్రాధాన్యంగా చేస్తున్నది ఏంటంటే ఎంఎంటీఎస్ ఒకటి మొదలు పెట్టాలన్నది ప్రజలు కోరుకుంటున్నారు. మన విజయనగరం ప్రాంతం నుంచి ఎంఎంటీఎస్ కనుక మనం విశాఖపట్నం ఎలాగైతే హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉందో దాని ప్రకారం చేస్తే ప్రజలు ఈ వాహనాల ద్వారా వచ్చే సంఖ్య తగ్గిపోయి అది వెహికులర్ పొల్యూషన్ కూడా దాంతో తగ్గిపోతుంది అన్నది ఒకటి. అది కూడా డీటెయిల్గా మనం చూస్తున్నాం. దాన్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఐ థింక్ కొత్త వలస నుంచి ఇక్కడ వరకు వేయమన్నది ఒక డిమాండ్ ఉందండి. సార్, విద్యా వైద్య కోసం ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. జనసేన కూడా ఎక్కువ విద్యా వైద్యాన్ని ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ కార్పొరేట్ విద్యా వైద్య విధానానికి రూపు మారుతారా పూర్తిగా, లేకపోతే ప్రభుత్వాన్ని విద్యా వైద్యాన్ని పెంపొందిస్తూ ప్రతి ప్రభుత్వాలు చెబుతున్నాయి పెంపొందిస్తామని మీరేమైనా ప్రత్యేకంగా ప్రణాళికలు ఏమన్నా? దానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని మీద డీటెయిల్ గా స్టడీ కూడా జరుగుతుంది. మనకి ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అదేంటంటే ఎలక్ట్రిసిటీ రేట్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ కూడా స్టడీ చేస్తున్నాం. మనం ఏంటంటే కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వాలన్నది జనసేన మా కాన్సెప్ట్ అనమాట. దానికోసం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ సంస్థలను ఏ విధంగా వీటిలను తీసుకురావాలి, వీటన్నిటి గురించి కూడా సమగ్రమైన ప్రణాళిక మా మెయిన్ అజెండా ఉంది. సబ్ అజెండాస్ కూడా ఎక్స్పర్ట్స్తో తయారు చేస్తున్నాం. వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత యాక్చువల్ ప్రణాళిక ఏంటో మేము ఖచ్చితంగా ప్రకటిస్తామన్నమాట. వైద్యానికి కూడా ఇదే అనుకుంటున్నాం. పెద్ద పెద్ద సిటీస్లో లైక్ ఢిల్లీలో చూసి వచ్చాం మేము. ఢిల్లీలో ఇంతకుముందు ఏమైందంటే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సఫ్దర్జంగ్ హాస్పిటల్స్ ఇలా చాలా ఉన్నాయి. వాటిలో ఏమవుతుందంటే చిన్న జ్వరం దగ్గర నుంచి హార్ట్ ఇష్యూస్ వరకు కూడా అక్కడికే వెళుతున్నారు. అందువల్ల అక్కడ ఏం చేయడం జరిగిందంటే 5,000, 10,000 మధ్య పాపులేషన్కి వారి ప్రాంతంలోనే ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది.
అంటే చిన్న చిన్న ఎయిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వారు అక్కడికి వెళ్ళి ఏవైనా రెఫరల్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి పెద్ద హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ డీటెయిల్డ్గా వాళ్ళు మంచి వైద్యం ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ నేను నిన్న తిరిగి వచ్చాను భీమిలి ఆ కాన్స్టిట్యున్సీ ప్రాంతాల్లో మధురవాడ ఇలాంటి చోట ఆ ఫ్లాట్స్ అవి ఉన్నాయి కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. దానివల్ల ఎంతో మంది రోగాలకు గురి అవుతున్నారు. కానీ వారు దూర ప్రాంతాలకు లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మనం తగ్గించడానికి ఆ ప్రాంతాల్లో గనక మనం మంచి క్లినిక్స్ మన గవర్నమెంట్ మున్సిపల్ క్లినిక్స్ గనక ఏర్పాటు చేయగలిగితే అది చాలా ముఖ్యం. ముఖ్యంగా విశాఖపట్నం ముఖ్య సమస్య ఏంటంటే ఇక్కడ గత 10-12 సంవత్సరాల నుంచి కార్పొరేషన్కి ఎలక్షన్ జరగలేదు. దానివల్ల ప్రజల యొక్క బాడీ ఏదైతే మనం రాజ్యాంగంలో 73-74 సవరణల ద్వారా మనం తీసుకొచ్చామో అమెండ్మెంట్స్ ద్వారా ప్రజాప్రభుత్వాలు ఏర్పాటుకుంటే ప్రజల యొక్క సమస్యల రిఫ్లెక్షన్ కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఇదొకటి కూడా అనుకున్నాం, ఈ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే ఈ ఎలక్షన్లు ఆగిపోయాతో లోకల్ సెల్ఫ్ బాడీస్కి వాటన్ని కూడా ఎలక్షన్స్ నిర్వహించే ఒక ఇది కూడా ప్రణాళిక ఖచ్చితంగా